హైడ్రా అనేది తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా అవసరం. చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలు, శ్మశాన వాటికలు ఇవన్నీ కబ్జాకు గురైతుంటే కాపాడింది హైడ్రా. కొంత స్వార్థపరులు హైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ని పట్ట రూపంగా మార్చుకొని తప్పుడు సమాచారాలు ఇచ్చి హైకోర్టుకి రంగనాథ్ సార్ గారి మీద మరియు హైడ్రా మీద బురద జల్దామని కోర్టుకు వెళ్లిర్రు. ఇక్కడ మేము కోర్టును తప్పు పట్టడం లేదు. ఎందుకంటే కొందరు స్వార్థపరులు, కొందరు భూమాఫియా, కొందరు దుర్మార్గులు గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలను తరిమిగొట్టిందే ఈ హైడ్రాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఏవి రంగనాథ్ గారు ఉంటే వాళ్ళ ఆటలు సాగవని వాళ్లకు చెమటలు పట్టి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కానీ వీళ్ళ ఆటలు సాగవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు హైడ్రా ఉంటది. దాంతో పాటు ఏవి రంగనాథ్ గారు కూడా దానికి మెయిన్ పాత్ర వహిస్తారు. ఎందుకంటే అలాంటి నిజాయితీ గల ఆఫీసర్, ఆనర్ ఆఫీసర్, అలాంటి ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండడం మా తెలంగాణ ప్రజలకు, సామాన్యమైన వ్యక్తులకు అలాంటి ఆఫీసర్ హైడ్రాకు ఉండడం చాలా సంతోషం. రంగనాథ్ సార్ మీ వెంట, సామాన్యమైన ప్రజలు మీ వెంట ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూ అక్రమాలకు బలపడుతున్న ఈ దొంగ, ఈ యొక్క భూ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళను తరిమి కొట్టే వరకు హైడ్రా సంస్థ నిద్రపోదు. హైడ్రా సంస్థకు మాలాంటి యువకులం కూడా ఖచ్చితంగా హైడ్రాతో పాటు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆనెస్ట్ అధికారిని హైడ్రాకి ఇవ్వడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక అధికారి ఎక్కడ పని చేసినా ఎక్కడ బెండ్ కాకుండా, ఏ రాజకీయ నాయకుని దగ్గర బెండ్ కాకుండా నిజాయితీ గల ఆఫీసర్ మా హైడ్రాకు సార్కి ఇవ్వడం మాకు చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.